మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా భవానీనగర్లో గత రాత్రి 17 మంది కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో వారందరూ మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు. మిగతా 15 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. వాటర్ బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింక్ ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా మొత్తం 14 మెంబర్స్ అంటే నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్ 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. ఇంకా ఒకరు చనిపోయారంట, స్లీప్లో చనిపోయారంట. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏంటనేది ఫర్దర్ చూస్తుంది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా భవానీనగర్లో గత రాత్రి 17 మంది కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో వారందరూ మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, 15 మంది బాధితుల పరిస్థితి ఎలా ఉందని డాక్టర్లు చెబుతున్నారు? జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పక్కన నిన్న రాత్రి అంతా కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం అని కొంత మద్యం తీసుకోవడంతో పాటు బిర్యానీ కూడా తిన్నారు. ఆ బిర్యానీ బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నారని చెప్తున్నారు. అయితే వీరంతా తిన్న తర్వాత కాసేపటికి వారంతా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో వారందరినీ ఆసుపత్రి ఇచ్చారు. ఒక్కరు మినాయిస్తే అంటే 17 మందిలో ఒక్కరు మాత్రమే బాగున్నారు. మిగతా 16 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో పాండు అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగతా 15 మందికి సంబంధించి మాత్రం ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అంటే మద్యం కారణంగా జరిగిందా లేకుంటే బిర్యానీ అంటే ఫుడ్ పాయిజన్ అయిందా, ఇలాంటి వివరాలకు రావాల్సింది. అన్నిటికీ కూడా టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు. ఆ రిపోర్ట్స్ వస్తాయి కానీ దీనికి సంబంధించి మనం తదుపరి చర్య తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. అంటే పోలీసులు బాధితులు ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎవరైతే ఇంకా హాస్పిటల్ ఉన్నారో వారి పరిస్థితి మాత్రం కొంత ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. సాయంత్రం వరకు మనం డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.